రాతే వేస్ట్, ఈ సినిమా చూడకపోతే వేస్ట్ అందరూ. ముందుగా అందరికి హ్యాపీ సంక్రాంతి. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడు డెఫినెట్ గా చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా పేరెంట్స్ మీ అందరికి సంక్రాంతికి చాలా పెద్ద విన్నపం. ఎందుకు అంటే ఈ సినిమాలో చూపించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడు, ఐ మీన్ ప్రతి మగాడికి అవసరం ఇది. ఈవెన్ టీచర్స్ గురించి తెలుసుకో, టీచర్స్ గురించి వాళ్ళు చూపించిన పాయింట్ ఏదైతే ఉందో అది చిన్నప్పటి నుంచి మనం నేర్చుకోవాలి. సంస్కారం అనేది పెళ్ళైన తర్వాత ఆ అబ్బాయికి వైఫ్ తో కావచ్చు వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా తట్టుకోవాలి. ఏదో ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, మంచి డైలాగ్, పెళ్ళాం ఎలా అడిగినా మీ లవ్ స్టోరీలు మాత్రం చెప్పకండి, ఇబ్బందుల్లో పడకండి. ఇది మెయిన్ చూపించిన విషయం. వేరే లెవెల్ కాన్సెప్ట్, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది థియేటర్ లో. మెయిన్ గా వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే కుమ్మేశారు. అసలు ఓల్డ్ వెంకటేష్ గారు బయటకు వచ్చారు. ఏం లుక్స్ పై అసలు ఆయనకి 60+ ఉన్నాడు అంటే అసలు నమ్మబుద్ధి కావట్లా. 13 25 అనుకుంటారు థియేటర్ లో. చాలా హ్యాండ్సమ్ హంక్ లా కనిపించారు. ఇంకొకటి ఐశ్వర్య రాజేష్ గారు అండ్ మన మీనాక్షి చౌదరి గారు, వాళ్ళిద్దరి మధ్య గొడవ సీన్లు, యాక్షన్ ఫైట్స్ చాలా బాగా అనిపిస్తుంది. వీటన్నిటి నడుమ ఒక్కడే ఫస్ట్ హాఫ్ మొత్తం హోల్డ్ చేశాడు. ఒక బుడ్డోడు కుమ్మేశాడు. అసలు ఆడు ఆ అబ్బాయి భాష గాని ఎగ్జాక్ట్ గా మన గోదావరి స్టైల్లో మాట్లాడడం వేరే లెవెల్, అంటే వేరే లెవెల్, పీక్స్ అనిపిస్తుంది. థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కరు ఏదో ఫ్యామిలీ స్టోరీ, ఏదో పండగకి ఎంజాయ్ చేద్దామని కాకుండా ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలి. బికాస్ ఆఫ్ ఆ కాన్సెప్ట్ అంత మంచిగా ఉంది. చాలా అంటే చాలా, నాట్ ఓన్లీ ఫన్నీ వే, అనిల్ రావుపూడి గారు ఎప్పుడు ఓ ఫన్నీ కాన్సెప్ట్ ని తీసుకొస్తారు బేసిక్ గా, బట్ ఈ సినిమాతో ఒక మంచి మెసేజ్ ని కూడా తీసుకొచ్చారు. చాలా మందికి ప్రౌడ్ గా ఫీల్ అవుతారు ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ హీరోయిన్స్, ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా చేశారు. ఒకరిని మించి ఒకరు యాక్టింగ్, ఇద్దరు చూడడానికి చాలా బాగుంటారు. చాలా సూపర్ చేశారు. మూవీ ఓవరాల్ టాప్ మూవీ. మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ అంటే చెప్తున్నా, ఎస్పెషల్లీ ప్రీ రిలీజ్ లో మనకు 2 songs ప్రీ రిలీజ్ చేశాడు. ఈ 2 songs ఇంట్లో చిన్న టీవీలో చూస్తేనే మనకు చాలా హ్యాపీ అయింది. బిగ్ స్క్రీన్ లా ఇంత సూపర్ సౌండ్ లా ఎఫెక్ట్స్ లో చూస్తే ఎక్స్ట్రాడినరీ అనిపించింది. చాలా బాగుంది. మనకు కావాల్సింది యాక్చువల్లీ ఏంటి, ఒక 3 hours కామెడీ కావాలి. ఆ 3 hours మనకి నాన్ స్టాప్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు. లాస్ట్ ఫైటింగ్ లో గిట్ట కామెడీ డైలాగ్స్ ఇచ్చాడు, అది ఇచ్చాడు. బట్ ఒకటే మెసేజ్ ఏంటంటే, ఎవరికైతే లవర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రము ఈ మూవీ వస్తే పాత లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అనమాట. కొంచెం జస్ట్ కనెక్టింగ్, అంతేగాని మళ్ళీ పోయి వాళ్ళని కనెక్ట్ కమ్మంటలేను నేను. జస్ట్ కనెక్ట్ అవుతుంది ఎవరన్నా ప్రీ మ్యారేజ్ బిఫోర్ అట్లా ఉంటే. యా కరెక్టే, మీరు చెప్పాలంటే కరెక్ట్ పాయింట్ ఎవరు చెప్పారో. ఎందుకంటే ఆమె ఎంత నీట్ యాక్టింగ్ ఉంటుందో ఈ మీద అంతే నీట్ ఉంది. ఎస్పెషల్లీ ఈ మూవీలో చూస్తే నాకు చాలా డిఫరెంట్ ఉంది యాక్టింగ్. శారీస్ తోనే ఉంటుంది మొత్తం. అబ్జర్వ్ చేస్తే మూవీ మొత్తం శారీస్ తోనే చాలా బాగా చేసింది. లిటిల్ బిట్ మేకప్ ఎక్కువ ఉన్నట్టుంది. చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి ఆమె యాక్టింగ్ స్కిల్స్ అయితే తోపు. ఆమె చాలా బాగా చేస్తుంది. ఆమె కరెక్ట్ మూవీ తగలలే, ఈ మూవీ రైట్ మూవీ తగిలింది అనమాట. యూత్ గిట్ట టచ్ అయ్యేదే ఉంది కదా, అందుకే కదా యూత్ లో లవ్ అనేది పెట్టారు కదా. ఆ లవ్ బిఫోర్ మ్యారేజ్ కి బిఫోర్ లవ్ ఉంటే అక్కడ వరకు స్టాప్ చేసుకోవాలి. మ్యారేజ్ అయినాక కంటిన్యూ చేయొద్దు అనేసి ఉంది. అందుకే అంటున్నా, లవ్ చేస్తే పర్మనెంట్ గా మ్యారేజ్ చేసుకునే లాకుంటే లవ్ చేయండి, లేదా లవ్ చేయొద్దు. ఫ్రెండ్ లాకుండా, ఫ్రెండ్ అంటే డిఫరెంట్, గర్ల్ ఫ్రెండ్ అంటే డిఫరెంట్, లవర్ డిఫరెంట్. ప్రతి గర్ల్ వచ్చేసి ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ అవుతుంది, కానీ లవర్ అంటే ఓన్లీ ఒక్కరే ఉంటారు. ఆ లవర్ లేకపోతే మ్యారేజ్ అయినాక మీ వైఫ్ నే లవర్ చేసుకోండి. మూవీలో ఆ మెసేజ్ ఇటు ఉంటుంది. చాలా బాగుంది మూవీ. అయ్యా డిఫరెంట్, ఫ్యామిలీతో రండి, మంచిగా నిజంగా నవ్వుకోవచ్చు. ఒక 2 hours మన బాధలు బంధాలు మర్చిపోయి మంచిగా సంతోషంగా నవ్వుకోవచ్చు. చాలా బాగుంది అసలు. సినిమాతో నవ్వుకోవడం అసలు నో క్వశ్చన్, నవ్వుతూనే ఉండొచ్చు. మెసేజ్ ఉంది, అది మెసేజ్ నేను రివీల్ చేయకూడదు యాజ్ ఆడియన్ గా. సినిమా చూసే ఆ రివీల్ అది తెలుసుకోవాలి. 3.5 బట్ చూడొచ్చు. ఇక రేటింగ్ తో ఎవరు ఏ రేటింగ్ చెప్పినా నమ్మకండి. ఇంటెలిపాతో వచ్చి మంచిగా నవ్వండి. నాకైతే కామెడీ బాగా నచ్చింది. వెంకటేష్ కామెడీ బాగా నచ్చింది. హీరో హీరోయిన్ అందరూ బాగా నచ్చింది. చాలా బాగున్నాయి. ఎక్సలెంట్. సందర్భంగా ఎక్కడ కావాలని చెప్పించినట్టు చెప్పిన ఫైట్లు మంచిగా, అలాంటిది ఏం లేదు. చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్. యా
అనిల్ రావుపూడి మంచి మూవీ అందించండు, మంచి కామెడీ మూవీ, చాలా బాగుంది, చాలా బాగుంది. కళా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది బాగా చూపించారు. ఇటు గురువులకు సంబంధించిన సెంటిమెంట్ ఉంది, పిల్లలందరూ సెంటిమెంట్ బాగా చూస్తారు. గురువులకి గురుభక్తితో చూపించినట్టుంది. అది కాకుండా మెయిన్ సినిమాలో పెద్ద కామెడీ, కామెడీ మెసేజ్ ఉంది, కామెడీ ఉంది. అసలు అందరూ కూడా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎలా కొట్టుకుంటారు, ఎలా తిట్టుకుంటారు న్యాచురల్ గా చూపించారు. ఇటువంటి సినిమా మన విక్టరీ వెంకటేష్ కే సాధ్యం. సూపర్, అంతే. విక్టరీ వెంకటేష్ ఫైట్స్ మామూలుగా ఉన్నాయి. మెయిన్ సంక్రాంతి అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తాం. అది దేనికోసం? ఫ్యామిలీ సినిమా చూడటానికి కోసం. మేము కూడా ఫ్యామిలీతో వచ్చాం. సో సూపర్ సినిమా, అసలు #1 ఫ్యామిలీ మూవీ. సంక్రాంతి ది బెస్ట్ మూవీ ఇది. అసలు ఇదే హైలైట్. మొత్తం డబ్బులు వేస్ట్ లేదు. మొత్తం ఎండ్ వరకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. డబ్బులు వేస్ట్ అనేవి లేవు. చాలా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. కంపల్సరీ రావాలి. అదే సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే. రాతే వేస్ట్. ఈ సినిమా చూడకపోతే వేస్ట్ అందరూ. 3 సినిమాలు బాగున్నాయి, కానీ సంక్రాంతి విన్నర్ మాత్రం గేమ్ చేంజర్. బాగుంది, బాగుంది, సరదాగా ఉంది. కామెడీ సరదాగా ఉంది. కామెడీ బాగుంది, సరదాగా ఉంది. కామెడీ ఎక్కడ బోర్ లేదు, కామెడీగా ఉంది. కానీ జస్ట్ సరదా అంతే. చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్. సరదాగా బాగుంది, నవ్వుకుంటానికి బాగుంది. ఇప్పుడు నేనున్నా పెళ్లికి ముందు ఒక అమ్మాయిని లవ్ చేస్తా, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఏదో వీక్ పాయింట్ సందర్భంగా భార్య చెప్తే జీవితాంతం ఎట్లా గొడవ పడుతుంది అనేది, మొగోడు పిల్లలు ఎట్లా గొడవ పడతారు అనేది పాయింట్. నేను రేటింగ్ లేను, మార్కులే. కనెక్ట్ కావాలనిపించింది, బట్ పక్కన ఎవరు లేరు. సో ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్ అండి. రైట్. సో ఇంకో విషయము, ఇందాక మూవీలో 3 ఏవి బాగున్నాయి అన్నారు కదా. ఇది వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. మనకు అదేది డాకుమారాజ్ వచ్చేసి కమర్షియల్ మూవీ అండి. ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్. దెర్ ఇస్ నో నెగిటివ్ ఇన్ మూవీ. ఓకేనా? రైట్. చాలా కామెడీగా ఉంది. అంటే ఇద్దరు వైపుల మధ్యలో ఒక మగవాడి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా బాగుంది. ఏం లేదు, చాలా బాగుంది, చాలా హెల్దీగా ఉంది. చాలా ఎంజాయ్. లేదు, ఇంకేం చేసినా చూడలేదు. ఈవినింగ్ వెళ్తున్నాను. లేదు, చూడలేదు. ఫ్యామిలీ పరంగా అయితే మన విక్టరీ వెంకటేష్.